స్వభావం కలిగిన జక్కయ్య ఆ మేడి చెట్టు యొక్క స్వభావం కూర్చున్నాడు గనక ఆ స్వభావం కలిగిన చెక్కయ్య మేడి చెట్టు యొక్క కూర్చున్న చెక్కయ్య. అందుకే మేడి పండు చూడు మేలికొనును, పొట్టు ఇప్పు చూడు పురుగులు ఉండును. పురుగులు ఏ విధంగా అంటే లోపల మన మేడి పండు చూస్తే యొక్క పురుగులు అనేకమైన కనబడుతూ ఉంటాయి. అలాగనే చెక్కయ్య దృష్టిలో కూడా ఆ యొక్క పాపంతో నిండిన చెక్కయ్య, అన్యాయంగా అక్రమంగా వడ్డీలు చేస్తున్న చెక్కయ్య, ఈ చెక్కయ్య కలిగిన వాడు చూడండి, ఎవరు కూడా దగ్గర తీసుకోలేదు, ఎవరు కూడా ఆదరించలేదు. కానీ యేసును ఏం చేయబడినాడంట? చూడగొరై ఉన్నాడు. యేసును చూడగొరై ఉన్నాడు కానీ ఎక్కడ కూర్చోలేదు. కానీ చెట్టు మీద, ఏ చెట్టు మీద కూర్చోలేదు. కానీ ఏ యొక్క మిద్ద మీద కానీ గోడ మీద కూర్చోలేదు. కానీ ఆయన పోయే మార్గంలో మేడి చెట్టు మీద కూర్చు ఉన్నాడు. ఆయన ఏ చెట్టు చూసుకోలేదు కానీ మేడి చెట్టు యొక్క స్వభావం ఆ యొక్క మీద కూర్చుని ఉన్నాడు జక్కయ్య. ఎందుకంటే ఆ యొక్క మేడి చెట్టే మనకు పాట నేర్పుతూ ఉంది. ఆ మేడి చెట్టు చూపెడుతుంది. ఆ మేడి చెట్టు యొక్క చూస్తే ఆ యొక్క అందంగా బాగా ఉంటుంది అనుకోవచ్చు, కానీ లోపల ఎలాగంటే పురుగు కలిగి ఉంటాయి. అలాగే పైకేమో ఈ చెక్కయ్య బాగా ధనవంతుడే, ఐశ్వర్యంతుడే, ఆ యొక్క అన్ని ఉన్నాయి. కానీ ఏముంది? పాపం కలిగిన ఉన్న, వడ్డీలుగా అన్యాయంగా చేస్తున్న ఈ చెక్కయ్య చూడండి తరా, ఏ ఒక్కరు కూడా ప్రేమించే వాళ్ళు కాదు. ఆయన డబ్బు చూసి ప్రేమించే వాళ్ళు కానీ, ఆయన డబ్బు చూసి చేర తీసుకునే వాళ్ళు కానీ, లోపల ఆయన ఎన్నో మాటలు అనుకునే వాళ్ళు, ఎన్నో మాట్లాడేవాడు చూడండి పిల్లరా ఆ జక్కయ్యను. కానీ యేసు ఆ ప్రదేశానికి రాగానే ఏం చేస్తున్నాడు? ఆ చదువు. ఆ ప్రదేశాన్ని నిలిచి యేసు ఆ త్రోవల దారిలో గనుక, ఆ త్రోవల దారిలో ఉండను గనుక